మరియ తల్లి యొక్క తల్లిదండ్రుల పేర్లు ఏమిటి? అన్నమ్మ, జోక్యం గార్ల ముద్దు బిడ్డ మరియ తల్లి. అయితే ఈరోజు నేను ఒక వీడియో వింటూ ఉన్నాను. ఏమిటంటే మరియ తల్లి గురించి, మరియ తల్లి పుట్టు పూర్వోత్తరాల గురించి వింటూ ఉన్నప్పుడు, మరియ తల్లి 3 సంవత్సరాల వయస్సులో ఆ మరియ తల్లిని తల్లిదండ్రులిద్దరు కూడా ఆలయమునకు తీసుకుని వెళ్ళారట. ఆలయములకు తీసుకుని వెళ్ళినప్పుడు ఎప్పుడైతే ఆ యొక్క గుమ్మము దగ్గరకు వెళ్ళినదో మరియ తల్లి వెంటనే పరిగెత్తుకుంటూ దేవుని దగ్గరికి వెళ్ళింది, లోపలికి అంటే ఆలయంలోనికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. ఎందుకంటే ఆమెకు ఆ వయసు నుండే దేవుని పట్ల అంత ప్రగాఢమైనటువంటి విశ్వాసము, భక్తి ఉందని చాలా స్పష్టముగా మనకి అర్థమవుతున్నది ప్రియ దేవుని బిడ్డలారా. అయితే ఈ రోజు మనం విన్నటువంటి యొక్క సువిశేష పట్టణాన్ని మనం చూసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, మరియ తల్లి ఎవరికి ప్రదానం చేయబడినది? యేసేపుకి వివాహానికి సిద్ధమవుతున్నది. అటువంటి సమయంలో ముక్కు ముఖము తెలియనటువంటి ఒక వ్యక్తి వచ్చి, ఇదిగో నీవు గర్భము ధరించబోతూ ఉన్నావు అని అంటే, దేవుని బిడ్డలారా, ఒక సామాన్యమైనటువంటి స్త్రీ, యువతి, నాకు తెలిసి అంతగా ఈ యొక్క దేవుని గురించి, దేవుని యొక్క ప్రణాళికల గురించి కూడా బహుశా తెలిసి ఉండకపోవచ్చు. అటువంటి ఆ వ్యక్తి ఎప్పుడైతే దేవదూత వచ్చి, ఇదిగో నీవు అనుగ్రహ పరిపూర్ణురాలవు, నీకు శుభము అని ప్రకటించిందో, ఆమె భయభ్రాంతులకు గురి అయింది. మొట్టమొదటిగా ఒక సామాన్యమైన స్త్రీగా ఆమె భయానికి గురి అయినది. అయినప్పటికీ కూడా చివరిలో మనం గమనిస్తే ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని ఆమె యొక్క జీవితాన్ని సంపూర్ణముగా సమర్పించుకున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, మరియ తల్లి జీవించినటువంటి సమయంలో స్త్రీలకంతా ప్రాధాన్యత లేదు సమాజంలో. అందులో ఒక పురుషుని యొక్క ప్రమేయం లేకుండా గర్భవతి అవడం అంటే సమాజంలో అది అంగీకరించాలనేటువంటి విషయం. అటువంటి ఒకవేళ అలానే జరిగితే, వివాహం ముందు ఎవరైనా గర్భవతి అయితే వాళ్ళని రాళ్లతో కొట్టి చంపినటువంటి పరిస్థితులు ఆనాటి పరిస్థితులు ప్రియ దేవుని బిడ్డలారా. అటువంటి సమయంలో కూడా దేవుని పట్ల ప్రగాఢమైనటువంటి విశ్వాసాన్ని ఉంచి ఆమె యొక్క జీవితాన్ని మరియ తల్లి సంపూర్ణముగా సమర్పించుకున్నది. ఆమె యొక్క అంగీకారము ఆమె ఉంది కాబట్టే లోక రక్షకుడు ఆమె ద్వారా ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఈ లోకాన్ని రక్షించాలి అని తలంచినప్పుడు ఎవరిని ఎన్నుకోవాలి? ఎవరి ద్వారా నా కుమారుని ఈ లోకానికి పంపించాలి అని తలంచినప్పుడు ఆయన దృష్టి ఎవరి మీద పడింది? మరియ తల్లి మీద పడినది. ఎందుకంటే మరియ తల్లి పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నది, విశ్వాసంతో కలిగిన జీవితాన్ని జీవిస్తూ ఉన్నది. కాబట్టి ఆమె దేవుని దృష్టిలో ఒక నీతిమంతురాలుగా, పరిశుద్ధురాలుగా గుర్తించబడింది. కాబట్టి దేవుడు ఆమెను ఎన్నుకొని ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆమె పుట్టుకతో మనకి రక్షకుడు ఈ లోకంలో జన్మించి ఉన్నాడు. ఆమె గాని నాకెందుకు ఈ తలనొప్పి అని తిరస్కరించినట్టయితే బహుశా ఇంకా దేవుడు ఆగేవాడేమో ఈ లోక రక్షకుడిని ఈ లోకానికి పంపించడానికి. మనం అనుకున్నంత సులభము కాదు ప్రియ దేవుని బిడ్డలారా. ఆమెలో ఉన్నటువంటి సుగుణాలను మనం చూసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసము, దేవుని పట్ల ఉన్నటువంటి విశ్వాసము. ఎందుకంటే భవిష్యత్తులో ఏం జరగబోతున్నదో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ఆమె దేవుని మీద ఆ విశ్వాసాన్ని ఉంచింది. నాకు ఏమి జరిగినా పర్వాలేదు, కానీ నేను దేవుని యొక్క రక్షణ ప్రణాళికలో భాగస్వాములను కావాలి అని తలంచడమే కాదు, ఆమె యొక్క జీవితాన్ని సంపూర్ణముగా సమర్పించుకున్నది. ఆ విధముగా తనకి దేవుని పట్ల ఉన్నటువంటి విశ్వాసాన్ని ప్రకటించింది. ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా ఈ యొక్క సుగుణాన్ని మన యొక్క జీవితంలో అలవరుచుకోవాలి.
అనుకోని కష్టంలో బాధల్లో కూడా మనము దేవుని పట్ల ఆ విశ్వాసాన్ని ఉంచినట్లయితే ఖచ్చితంగా దేవుడు మనందరినీ కూడా ఉన్నత స్థాయిలో ఉంచుతాడు అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఈరోజు ప్రపంచవ్యాప్తముగా మరీ తల్లిని ఒక తల్లిగా అంగీకరిస్తూ ఉన్నారు. ఆమె యొక్క ప్రార్థన సహాయాన్ని కోరుతూ ఉన్నారు. ఆమెను ఒక అపోస్తలకు రాణిగా గుర్తిస్తూ ఉన్నారంటే దేవుని బిడ్డలారా, ఆమె దేవుని పట్ల ఉంచినటువంటి ఆ యొక్క విశ్వాసము అదే విశ్వాసాన్ని మనం కూడా అలవర్చుకోవాలి. దేవునికి నేను జ్ఞానస్థాన సమయంలో నా జీవితాన్ని సంపూర్ణంగా సమర్పించుకున్నాను కాబట్టి నాకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా నేను ఆయన మీదే నా నమ్మకమును ఉంచి జీవిస్తానని ముందుకు వెళ్ళాలి. ఆ విధంగా వెళ్ళితే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఒక ఉన్నత స్థాయిలో ఉంచుతాడు అనటంలో ఎటువంటి సందేహం లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే చాలా మందికి ఉన్నటువంటి సందేహం ఏమిటంటే ఎందుకు కథోలిక విశ్వాసులు ఎంత గౌరవాన్ని ఆమెకి ఇస్తూ ఉంటారు అని చాలా మందికి ఆ సందేహం ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, మనందరికీ తెలుసు ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనములో మనం చూసినట్లయితే, నీవు మాతృగర్భమున రూపొందింపక మునిపే నేను నిన్ను ఎన్నుకొంటిని, నీవు పుట్టక మునిపే నిన్ను పవిత్రపరచితిని, నిన్ను జాతులకు ప్రవక్తగా నియమించితిని అని దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? ఇర్మియా ప్రవక్తతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుడు మనల్ని ఎప్పుడు ఎన్నుకుంటాడు? మనము మాతృగర్భములో ఉన్నప్పుడే ఆయన మనల్ని తన సొత్తుగా ఎన్నుకుంటాడు, తన బిడ్డలుగా ఎన్నుకుంటాడు. ఎన్నుకోవడమే కాదు, మనందరినీ కూడా పవిత్రపరుస్తూ ఉన్నాడు. పవిత్రపరచడమే కాదు, మనల్ని జాతులకు ప్రవక్తగా నియమిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అలానే మరే తల్లిని కూడా మాతృగర్భమున రూపొందింపక మునిపే ఆయన కుమారునికి తల్లిగా దేవుడు ఎన్నుకున్నాడు. అది ప్రియ దేవుని బిడ్డలారా, మనము యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనంలో చదివినట్లయితే, కన్య గర్భవతి అవుతుంది, కుమారుని కనుతుంది, కన్య మరియ ద్వారా ఇది నెరవేరుతుంది అని పాత నిబంధనలో మనము చదువుకుంటూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, పాత నిబంధనలో లిఖించబడినటువంటి ప్రతి వాక్యము కూడా నూతన నిబంధనలో నెరవేర్చబడినది. ఆ ప్రవచనాలన్నీ కూడా నెరవేర్చబడినవి. మనకి ఒక ఉదాహరణ ఇది ప్రియ దేవుని బిడ్డలారా. అదే విధంగా ఆది కాండము 3వ అధ్యాయము 15వ వచనంలో చూసినట్లయితే, నీకును స్త్రీకిని నీ సంతతికిని ఆమె సంతతికిని తీరని వైర్యము కలుగును, ఆమె సంతతి వారు నీ తలను చితక కొడతారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, పాత నిబంధనలో అవ్వ ద్వారా పాపము ఈ లోకానికి ప్రవేశించిందని మనందరికీ తెలుసు. అవ్వ ఆదాము ద్వారా పాపము ఈ లోకానికి ప్రవేశించి ఉన్నది. పాప ఫలితం ఏమిటి? మరణం. పాప ఫలితం మరణం. కానీ నూతన అవ్వ ఎవరు? మరియ తల్లి. నూతన అవ్వ, నూతన ఆదాము ఎవరు? క్రీస్తు ప్రభువు. వీరి ద్వారా మనందరికీ కూడా రక్షణ అనేటువంటి ఆ వరము దయచేయబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, మన పూర్వ అవ్వాదాముల ద్వారా మరణం ఈ లోకానికి పాపము ప్రవేశిస్తే నూతన అవ్వాదాము ద్వారా రక్షణ ఈ లోకానికి ప్రవేశించిందని మనకి బైబిల్ గ్రంథం సెలవిస్తున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి మనందరము కూడా ఈ విషయాన్ని విశ్వసించాలి. మరియ తల్లి రక్షణ ప్రణాళికలు, దేవుని యొక్క రక్షణ ప్రణాళికలో ఎంతో గొప్ప పాత్రను పోషించినది. కాబట్టి ఆమె జన్మదినోత్సవాన్ని మనం ఈ రోజు ఇంత ఘనముగా జరుపుకుంటూ ఉన్నాం. ఆమె మధ్యస్థ ప్రార్థన సహాయం ద్వారా అనేక మంది మేలులు పొంది ఉన్నారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మనం చూసినట్లయితే ఎన్నో పుణ్యక్షేత్రాలు ఆమె పేరున నిర్మించబడి ఉన్నాయి. అద్భుతాలు జరగకుండా ఎవరు కూడా అటువంటి పుణ్యక్షేత్రాలను నిర్మించరు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనకు తెలిసినటువంటి నిర్మలగిరి మాత, గుణదల మాత, ఫాతిమా మాత, వెలంగిని మాత,
ఎక్కడికి వెళ్ళినా కూడా జనాభా తండోపతండాలుగా వెళుతూ ఉన్నారంటే అక్కడ ఖచ్చితంగా అద్భుతాలు జరుగుతున్నాయని మనందరం కూడా విశ్వసించాలి ప్రియ దేవుని బిడ్డలారా. అదే విశ్వాసంతో ఈరోజు మనందరం కూడా ఇక్కడ సమావేశమై ఉన్నాం. ఆ సుగుణాలను మనము మన యొక్క జీవితంలో అలవరుచుకోవాలి. ముందుగా మొట్టమొదటి సుగుణం నేను చెప్పాను, విశ్వాసము. ఆమెకు దేవుని పట్ల ఉన్నటువంటి ప్రగాఢమైనటువంటి విశ్వాసము, అలానే దేవుని పట్ల ఉన్నటువంటి వినయము. ఆమె దేవునికి తల్లి అయినప్పటికీ కూడా ఆమెలో ఎటువంటి గర్వము గాని స్వార్థము గాని మనం గమనించం ప్రియ దేవుని బిడ్డలారా. ఎన్నో అవమానాలు, ఎన్నో బాధలు అయినప్పటికీ కూడా ఇది దేవుని చిత్తము అని వినయముతో ఆమె ముందుకు సాగిపోయినది అన్నట్లో ఎటువంటి సందేహము లేదు ప్రియ దేవుని బిడ్డలారా. విశ్వాసము, వినయము, విధేయత. మూడవది సుగుణ విధేయత. దేవుని పట్ల ఆమెకు ఉన్నటువంటి విధేయత. ఇదిగో నేను ప్రభువు దాసురాలను అని దేవుని యొక్క వాక్కును ఆమె విధేయించింది. వినయించి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని శ్రమలు కలిగినా కూడా ఆమె ఎప్పుడు కూడా వెనకడుగు వేయలేదు. తన సొంత కుమారుడు శిలువ మ్రానుపై వేలాడుతూ ఉన్నటువంటి సమయంలో కూడా ఆమె ఎంతో ఆ దేవునికి ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మౌనముగా భరించింది బాధను. దేవుని బిడ్డలారా, అదే మన కుమారులకు కుమార్తెలకు అటువంటి పరిస్థితులు వస్తే మనం ఏ విధంగా స్పందిస్తామని అందరికీ తెలుసు. మన కుమారుడు ఒకవేళ శిలువ మ్రానుపై వేలాడుతూ ఉంటే వెంటనే మనం అనుకోకుండానే మనలో మనం కోపానికి గురి అవుతూ ఉంటాం. ఎవరైతే మన యొక్క కుమారుల్ని ఆ స్థితికి తీసుకొచ్చారో వారిని ఏ విధంగానైనా ప్రతీకారం తీర్చుకోవాలని మనం ఎదురు చూస్తూ ఉంటాం ప్రియ దేవుని బిడ్డలారా. కానీ మరే తల్లిలో మనం గమనించినట్లయితే అటువంటి ప్రతీకారం తీర్చుకునే మనస్తత్వం ఆమెలో లేనే లేదు. ఇక నాలుగవది ఆమెలో ఉన్నటువంటి గొప్ప సుగుణం ఏంటంటే ఓర్పు సహనం. ఎంతో మంది ఎన్నో విధాలుగా అవమానించిన తన కుమారుని, ఆమెను అవమానించినా కూడా ఆమె ఎక్కడ కూడా సహనాన్ని కోల్పోయినట్లు చరిత్రలో మనకి లేదు ప్రియ దేవుని బిడ్డలారా. మనలో మార్పు అనేది రావాలి, మార్పు అనేది చోటు చేసుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా. మరే తల్లిని ఎందుకు మనం ఎంతగా గౌరవిస్తూ ఉన్నామంటే కేవలము ఆమె దేవుని తల్లి అని మాత్రమే కాదు ప్రియ దేవుని బిడ్డలారా. ఆమె జీవించినటువంటి జీవిత విధానం, ఆమె జీవించినటువంటి జీవిత విధానాన్ని బట్టి కూడా మనము ఆమెను గౌరవిస్తూ ఉన్నాము ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ సత్యాలను మనము మన యొక్క జీవితంలో అలవరుచుకోవడానికి ప్రయత్నం చేద్దాం, అన్వయం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ప్రియ దేవుని బిడ్డలారా. అద్భుతం అంటే కేవలం శరీరానికి సంబంధించినది మాత్రమే కాదు, మారు మనసు పొందడం కూడా మన జీవితంలో ఒక అద్భుతమే. అనేక మంది మరే తల్లి దగ్గరకు వెళ్ళి తిరిగి వచ్చిన వారు అనేక మంది మారు మనసు పొందారు. అది వారి జీవితంలో అద్భుతం. అంతేగాని నాకు జ్వరముగా ఉన్నది, నేను మరీ తల్లి మధ్యస్థ ప్రార్థన సహాయాన్ని కోరుకున్నాను కాబట్టి నాకు నయమైనది అని అది ఒకటే అద్భుతం కాదు. అద్భుతం అంటే నిజంగా మన జీవితంలో జరగాల్సినటువంటి గొప్ప అద్భుతం ఏంటంటే మారు మనసు పొంది జీవించటం, దేవుని వైపు అడుగులు వేయటం. మరీ తల్లి, చాలా మంది అంటూ ఉంటారు మనం మరీ తల్లిని పూజిస్తూ ఉన్నామని, ఆరాధిస్తూ ఉన్నామని చాలా మంది విమర్శలు చేస్తూ ఉంటారు. కానీ అది వాస్తవం కాదు ప్రియ దేవుని బిడ్డలారా. మనము మరీ తల్లిని పూజించడం లేదు, ఆరాధించడం లేదు, కేవలము గౌరవిస్తూ ఉన్నాము, ప్రేమిస్తూ ఉన్నాము, ఆమె యొక్క ప్రార్థన సహాయాన్ని కోరుతూ ఉన్నాం. మంగళవార్త ఒకసారి చెప్పండి. చాలు. దేవుని ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. తర్వాత ఏలిన వారు మీతోనున్నారు, స్త్రీలను ఆశీర్వదించబడిన వారు మీరే. ఈ రోజు మనం వెళ్ళినటువంటి సువిశేషపట్నం, అవునా గారు? అనుగ్రహ పరిపూర్ణరాల నీకు శుభము, ఏలిన వారు మీతో ఉన్నారు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మనం కల్పించుకొని ఏమి ఎక్స్ట్రా చెప్పడం లేదు. ఆ తర్వాత చెప్పండి.
పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క సర్వేశ్వరుని యొక్క మాత, వాస్తవం పాపాత్ములైన మా కొరకు పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును ఇప్పుడును మా మరణ సమయమునందును ప్రార్థించండి. ప్రార్థించండి అంటూ ఉన్నాం. చూడండి, చిన్న ప్రార్థనే. ఆమె యొక్క ప్రార్థన సహాయాన్ని మనం కోరుతూ ఉన్నాము, కానీ ఆమెను మనము దేవతగా గుర్తించడం లేదు. ఈ సత్యాన్ని మనం అందరం కూడా పదే పదే జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే అనేక మంది మనల్ని విమర్శిస్తూ ఉంటారు. మీరు ఎక్కువ మరియ తల్లిని దేవతలాగా కొలుస్తూ ఉంటారు, పూజిస్తూ ఉంటారని ఈ విధంగా విమర్శలు చేస్తూ ఉంటారు. కానీ వాస్తవానికి ఇక మంగళవార్త జపం అనేది సాక్షాత్ దేవదూత మాట్లాడినటువంటి మాటలు మనము పలుకుతూ ఉన్నాము. దేవుని చేత పంపబడినటువంటి ఆ దేవదూతే పలికినప్పుడు మనమెంతటి వారం, ప్రియ దేవుని బిడ్డలారా, మనమెంతటి వారం? మనము ఆమె యొక్క ప్రార్థన సహాయాన్ని కోరుకుంటూ ఉన్నామే, కానీ ఆమెను ఒక దేవతగా ఎప్పుడు కూడా స్త్రీ సభ పూజించదు. కాబట్టి ఈ సత్యాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఆమె ఎందుకు మనము ఆమె యొక్క ప్రార్థన సహాయాన్ని కోరుకోవాలి అంటే, దేవుని బిడ్డలారా, మన విశ్వాసం చెప్పేది ఏమిటంటే, తల్లి ద్వారా కుమారుని వద్దకు వెళితే మన యొక్క ప్రార్థనను కుమారుడు ఆలకిస్తాడు అనే ఒక విశ్వాసము, నమ్మకము. మధ్యవర్తులు అవసరమా? దేవునికి డైరెక్ట్ గా ప్రార్థన చేసుకోవచ్చు, కానీ అది కూడా విమర్శలు చేస్తూ ఉంటారు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఒక ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం డైరెక్ట్ గా వెళ్తామా? అక్కడ ఉన్నటువంటి పియూన్ ద్వారానో, లేదా వాళ్ళ యొక్క సెక్రటరీ ద్వారానో చాలా పర్మిషన్ కావాలి. కొన్నిసార్లు మనం ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళాలంటే, ఒక వ్యక్తి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి వద్దకు వెళ్ళాలంటే. అలానే ప్రియ దేవుని బిడ్డలారా, సర్వోన్నతుడు క్రీస్తు ప్రభు మనంతటి మనం వెళ్ళే కన్నా ఆ తల్లి ద్వారా వెళితే తప్పకుండా మన యొక్క ప్రార్థనను ఆలకిస్తాడు. మనకి ఒక గొప్ప ఉదాహరణ కూడా బైబిల్ గ్రంథంలో ఉన్నది. ఎక్కడ ఉన్నది? కానా పల్లెలో. ఆయన చెప్పేది మీరు చేయండి. తల్లి మాటను జబదాటలేదు కుమారుడు. అమ్మా నాకేమి నీకేమి అన్నప్పటికీ కూడా చివరికి తల్లి మాటను ఆలకించాడు. అది మన విశ్వాసం. తల్లి మాటను ఖచ్చితంగా ఆలకిస్తాడు అటువంటి నమ్మకంతో మనము ఆమె యొక్క ప్రార్థన సహాయాన్ని కోరుతూ ఉంటాం. ఆమెలో ఉన్నటువంటి విలువలను, సుగుణాలను ఆ దేవాతి దేవుడు మనందరికీ కూడా దయచేయమని ఆ తల్లి మధ్యస్థ ప్రార్థన సహాయం ద్వారా వేడుకుందాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున.